ఎవరో పొగరాజేశారు, ఇంకెవరో ఆజ్యం పోశారు. ఆ వేడి కొందరికి సెగ పుట్టించగా ఇంకొందరికి చలి కాచుకోవడానికి ఉపయోగపడుతోంది. మొత్తం మీద తెలంగాణ వాదం మళ్ళీ తెర మీదకొచ్చింది. కొన్ని వివాదాలు చినికి చినికి గాలివానగా ఎలా మారతాయో చెప్పడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్, జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య ఏర్పడిన వివాదమే నిదర్శనం. మధ్యలో కాంగ్రెస్ నాయకులు కల్పించుకోవడం, దానిపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పుష్కర కాలం తర్వాత మళ్ళీ తెలంగాణ వాదం చుట్టూ రాజకీయ క్రీడ మొదలైంది. ఈ మొత్తం ఎపిసోడ్లో నష్టపోయిందెవరు, లాభపడిందెవరు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్, పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం జరగగా తెర వెనుక పాత్రకే పరిమితమైన భారత రాష్ట్ర సమితికి లాభం చేకూరిందని చెప్పొచ్చు. 2.5 ఏళ్ల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఫలానా సంభాషణ చోటు చేసుకుందని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్న మాటలపై మొదలైన వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ వాదం వరకు వచ్చింది. జనసేన కార్యకర్తలు నాగేశ్వర్పై ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా తాను అన్న మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించారు. ఈ వివాదం అంతటితో సమసిపోలేదు. తెర వెనుక శక్తుల ప్రోద్బలంతో వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. తెలంగాణ ఆవిర్భావం రోజునే హైదరాబాద్లో జనసేన తరపున సభ జరపాలని ఆయన ఎందుకు అనుకున్నారో తెలియదు. ఈ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో అదే రోజున పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో తన ఆవేశాన్ని వెళ్లగెక్కారు. పవన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ వాదులు ప్రతిస్పందించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వివాదంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల మధ్య వైషమ్యాలు అవసరమా అంటే కొంతమందికి అవసరమే. అందుకే విషయం ఎంత చిన్నదైనా తెలంగాణ వాదం తెర మీదకు వస్తోంది. తెలంగాణలో రాజకీయ అధికారం ఫలానా వాళ్ళ చేతిలోనే ఉండాలని కొందరు భావించడం వల్లనే ఈ పరిస్థితి. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళను తెలంగాణలో విలన్లుగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం, జనసేనలు ఆ రాష్ట్రంలో పోటీ చేశాయి. ప్రజలు తెలుగుదేశం పార్టీని కొద్దో గొప్ప ఆదరించారు. 2023లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. అయితే ఆ పార్టీ సానుభూతి పరులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. క్లుప్తంగా నేపథ్యం ఇది. తెలుగుదేశం, జనసేన వల్ల తమకు నష్టం జరుగుతుందని భావిస్తున్న వాళ్ళు ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏమి పని అని తరచుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే 2023కు ముందు భారత రాష్ట్ర సమితి శాఖను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినప్పుడు అక్కడ మీకేం పని అని కేసీఆర్ను ఇవే స్వరాలు ప్రశ్నించకపోవడంలో లాజిక్ అంతు చిక్కదు. తెలంగాణ వాదులకు ఆంధ్ర వాళ్లతో పేచి ఎక్కడొస్తోందంటే రాజకీయ అధికారం కోసం పోటీ పడడం దగ్గరే. తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టకపోతే ఏ పేచి ఉండదు. వివిధ సందర్భాలలో ఇది రుజువైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర వ్యాపారులు, ఆంధ్ర స్వాములను ప్రోత్సహించారు కదా. రాజకీయాలలో తప్ప మిగతా విషయాలలో ఆంధ్ర వారితో తమకు పేచీ లేదన్నట్టుగా భారత రాష్ట్ర సమితి వ్యవహరించడానికి చూసాం. దీన్ని బట్టే ప్రాంతీయవాదం అప్పుడప్పుడు తెర మీదకు రావడానికి కారణమేమిటో స్పష్టమవుతోంది కదా. స్వపరిపాలన ఉండాలని తెలంగాణ వాదులు కోరుకోవడంలో తప్పు లేదు, వాంఛనీయం కూడా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలను ఆదరించే స్థితిలో లేరు. ఈ కారణంగా ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించబోతున్నట్టుగా నాగేశ్వర్తో వివాదం తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారో తెలియదు.
అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు. మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్కు వెళ్లి తన స్వరం సవరించుకున్నారు. హైదరాబాద్ లో తీవ్రంగా ఆవేశపడిన ఆయన అమరావతిలో కూని రాగాలు తీశారు. పుష్కర కాలం తర్వాత కూడా తెలంగాణ వాదం బలంగా ఉందన్న విషయం తనకు తెలియదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం స్వరాష్ట్రం అన్న భావన ఉండదని ఒకంత నిర్వేదంతో పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రజలలో తెలంగాణ వాదం అణువణువున ఉండడానికి చారిత్రక కారణాలున్నాయి. దేశంలోని మిగతా ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ల పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ మాత్రం నిజాం ఏలుబడిలో ఉండింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కొంతకాలం నిజాం పాలనలోనే ఉండింది. ఆ తర్వాత దేశంలో అంతర్భాగమైంది. రజాకార్ల వ్యతిరేక పోరాటం సందర్భంగానే తెలంగాణ వారికి ఆంధ్ర వారితో కొద్దో గొప్ప సంబంధాలు ఏర్పడ్డాయి. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయి వేరే రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది కాలానికి తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీంతో తమపై ఆంధ్ర నాయకుల పెత్తనం ఏమిటి అన్న ప్రశ్న తెలంగాణ ప్రజలను తొలుస్తూనే ఉంది. ఫలితంగానే 1969లో, ఆ తర్వాత 2002లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది చరిత్ర. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభావా. తెలంగాణ వాదం నేటికి సజీవంగా ఉండడానికి కారణం రాజకీయమే. నిజానికి చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని తెలంగాణ వనరులను దోచుకోలేదు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూములను కబ్జా చేశారని ఉద్యమ సమయంలో కేసీఆర్ అండ్ కో ఆరోపించేవారు. తెలంగాణ వనరులను దోచుకున్న రాజశేఖర్ రెడ్డి గాని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గాని తెలంగాణ వాదులకు టార్గెట్ గా ఉండకపోవడం గమనార్హం. తెలంగాణ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి వేలు పెట్టడం లేదు. అందుకే ఆయనను తెలంగాణ వాదులు గాని వారి వెనుకున్న భారత రాష్ట్ర సమితి గాని టార్గెట్ చేసుకోవడం లేదని చెప్పవచ్చు. దీన్ని బట్టి ప్రస్తుత వివాదంలో ఎవరి ఆంతర్యం ఏమిటన్నది స్పష్టమవుతోంది. వివాదానికి కారకుడైన ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయం తెలుసుకుందాం. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం పార్టీకి నాగేశ్వర్ సానుభూతి పరుడు అన్నది బహిరంగ రహస్యమే. అలాంటి నాగేశ్వర్ జనసేనానితో వివాదం తర్వాత తెలంగాణ వాదుల సహకారం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. తాను నిష్పక్షపాతంగా విశ్లేషణలు చేస్తానని ఆయన చెప్పుకుంటారు. తాజా వివాదం వల్ల ఆయన కూడా వివాదాస్పదుడయ్యారు. తెలంగాణ వాదిగా ముద్రపడ్డారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నప్పుడు పూలతో పాటు రాళ్లు కూడా పడతాయని ఆయనకు తెలీదా? రాజకీయాలలో ఉన్నవారికి నలుగు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు వారి అభిమానులు మనకు కూడా నలుగు పెట్టే ప్రయత్నం చేయకుండా ఎందుకుంటారు? స్వీయ రక్షణ కోసం తెలంగాణ వాదాన్ని ఆశ్రయించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను కోల్పోలేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ సిపిఎం సానుభూతిపరుడు అని సదరు సిపిఎం పార్టీ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తోందన్న గుసగుసలు ఇప్పుడు బహిర్గతం కావడంతో ఆయనకు ఎంతో కొంత నష్టం జరగకుండా ఉంటుందా? ఇప్పుడు తాజా వివాదంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి చూద్దాం. పవన్ కళ్యాణ్ వ్యవహారంపై భారత రాష్ట్ర సమితి నాయకులు ఆచితూచి స్పందించగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొందరు రెచ్చిపోయారు. 2023 ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లతో పాటు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సెటిలర్ల ఓట్లు ప్రధాన కారణం.
ఆ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్లోని మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దీనిపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలున్నాయని చెబుతున్నారు. అయితే తెలంగాణ ప్రజలలో ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకత లేదు. 1983 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్ను పెద్దగా ఆదరించకపోయినా ముఖ్యమంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల తెలంగాణలోనూ క్రమంగా ఆదరణ పెరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోనూ తిరుగు లేకుండా పోయింది. ఈ కారణంగానే తెలంగాణ వాదులు అనబడేవారు కూడా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించలేదు. అయితే కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల వల్ల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు ఒక అవకాశంగా చిక్కింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఉదంతం తెర మీదకు రావడంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు నోటికి పని చెప్పారు. నిజానికి తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. తెలంగాణ సెంటిమెంట్ ఏ రూపంలో బలపడినా అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాత్రమే లాభిస్తుంది. అయినా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేశారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి చేసిన చర్యగానే భావించాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ సారీ చెప్పిన తర్వాత సమసిపోవలసిన వివాదం ఇంత దూరం వచ్చిందంటే ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించడమే కారణం. తమ పార్టీకి ఏ రూపంలోనూ ఉపయోగపడిన విషయంలో కాంగ్రెస్ పార్టీ తల దూర్చడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. మొత్తంగా చూస్తే తాజా వివాదం కాంగ్రెస్ పార్టీతో పాటు పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ఎంతో కొంత నష్టమే జరిగింది తప్ప లాభం కలగలేదు. ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించిన భారత రాష్ట్ర సమితికి నికరంగా లాభం చేకూరిందని చెప్పొచ్చు. తెలుగుదేశం, జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఏ రూపంలో ప్రవేశించినా ప్రతిఘటన ఉంటుందని స్పష్టమవుతున్నందున భారతీయ జనతా పార్టీ కూడా భవిష్యత్తులో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోలేని పరిస్థితి. ఈ పరిణామం కూడా బీఆర్ఎస్ కు లాభిస్తుంది. ఈ లాభ నష్టాల విషయం అటుంచితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కొంతమంది తెలంగాణ వాదులు ఈ సందర్భంగా చేస్తున్న ప్రకటనలు బాధ్యతారహితంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి కంపెనీలకు తెలంగాణలో కాంట్రాక్ట్లు ఇవ్వబోమని మంత్రిగా కోమటిరెడ్డి చెప్పడం, ఆంధ్ర కంపెనీలు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోవాలని తెలంగాణ వాదుల ముసుగులో కొంతమంది నోరు పారేసుకోవడం అభ్యంతరకరం. మంత్రిగా ఉంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటువంటి ప్రకటనలు ఎలా చేస్తారో తెలియదు. తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగమే కనుక అందరం భారత రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాలి. కోమటిరెడ్డి సోదరుల కంపెనీలు ఇతర రాష్ట్రాలలో పనులు చేయడం లేదా? ఆ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇదే వైఖరి అవలంబిస్తే ఆయన సోదరుల కంపెనీల పరిస్థితి ఏమిటి? మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని, పిల్లల్ని తీసుకొని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభవ. సోషల్ మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడానికి దోహదపడతాయే గాని తెలంగాణకు మేలు చేయవు. 58 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉండడం వల్ల గాని, నాటి ముఖ్యమంత్రుల నుంచి అందిన ఆహ్వానం వల్ల గాని ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వచ్చి పరిశ్రమలు నెలకొల్పారు, వ్యాపారాలు ప్రారంభించారు. ఇలాంటి వారిని కూడా దోపిడీదారులుగా పరిగణిస్తూ నోటికి పని చెబుతున్న వాళ్ళు ఒక వాస్తవాన్ని గుర్తించాలి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించినప్పుడు మన సంపదను తమ దేశానికి తరలించుకొని పోయారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించి లాభాలను ఆంధ్ర ప్రాంతాలకు తీసుకెళ్లడం లేదే, ఇక్కడే పెట్టుబడిగా పెడుతున్నారు కదా. తమ కంపెనీల ప్రధాన కార్యాలయాలను ఆంధ్ర ప్రాంతాల్లో పెట్టుకోలేదే, హైదరాబాద్లోనే కార్యాలయాలను పెట్టుకున్నారు కదా. అంటే తమ సంపాదనపై పన్నులను ఇక్కడే కడుతున్నారు. వారు చెల్లించే ఆదాయ పన్ను, జీఎస్టీల నుంచి తెలంగాణకు వాటా లభిస్తోంది కదా.
పెట్టుబడుల కోసం బహుళజాతి కంపెనీలకు మనం ఎర్రతి వాచీలు పరిచి స్వాగతం పలుకుతున్నాం. అయితే ఆ కంపెనీలు తమ లాభాలను మన దేశంలో పెట్టుబడులుగా పెట్టకుండా స్వదేశాలకు తరలించుకుపోతున్నాయి. అయితే ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి విదేశీ కంపెనీలు కూడా దోహదపడుతున్నాయి. విదేశీ కంపెనీలనే స్వాగతిస్తూ ఇక్కడి సంపదను, వనరులను ఇక్కడే వినియోగిస్తున్న కంపెనీలను ఆంధ్ర పేరుతో ద్వేషించడం ఏంటి? హైదరాబాద్లో పరిశ్రమ పెట్టి లేదా వ్యాపారం చేస్తూ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే తప్పు పట్టాలి గాని ఇక్కడి సంపదను ఇక్కడే వినియోగిస్తే దోచుకోవడం ఎలా అవుతుంది? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వాళ్ళు మద్రాసులో ఉండి సినీ రంగంలో శ్రమించి కూడబెట్టుకున్న సంపదను హైదరాబాద్లోనే పెట్టుబడిగా పెట్టారు. మద్రాసులో వారికి పెద్దగా ఆస్తులు కూడా లేవే, అలాని ఆంధ్రాలో కూడా లేవు. చివరకు వారిక్కడి మట్టిలోనే కలిసిపోయారు. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభవ. అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని కనుక ఎందుకొచ్చారు అని ప్రశ్నించడం సహేతుకం కూడా కాదు. ఉమ్మడి రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్పాలి? అందుకు కారణమైన వారు ఇప్పుడు మన మధ్య లేరు కదా. తెలంగాణ ప్రజల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంకుచితంగా ఆలోచించడం ఎంతవరకు సమంజసం? ఆంధ్ర ప్రాంతం వారైనా మిగతా రాష్ట్రాలకు చెందిన వారైనా ఇక్కడికొచ్చి స్థిరపడిపోయారు. ఈ మట్టిలోనే కలిసిపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఇక్కడ ఇల్లెందుకు అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాం? ఆయన ఏర్పాటు చేసిన హెరిటేజ్ సంస్థ ప్రధాన కార్యాలయం కూడా హైదరాబాద్లోనే ఉంది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నందున అక్కడికి తరలించుకుపోలేదే. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి కంపెనీల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్లోనే ఉన్నందున సాలీనా కొన్ని వేల కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నారు. అందులో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు ఆదాయం సమకూరుతోంది. ఆయా కంపెనీలు, పరిశ్రమలలో పనిచేస్తున్న సిబ్బందికి వేల కోట్ల రూపాయలు జీతభత్యాల కింద చెల్లిస్తారు. ఆ డబ్బు కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలోకే వస్తోంది కదా. వనరులు, సంపదను దోచుకుని తీసుకెళ్లిపోవడం వేరు, తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడడం వేరు. చౌకబారు వ్యాఖ్యలు చేసేవారు ఈ తేడాను గుర్తించాలి. తెలంగాణ వాదానికి తమదే పేటెంట్ అని చెప్పుకునే భారత రాష్ట్ర సమితి తమ 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంతమంది కాంట్రాక్టర్లను, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారో చెప్పాలి. ప్రాంతం పట్ల, ఆ ప్రాంతానికి చెందిన వారి పట్ల నిజంగా అభిమానం ఉంటే వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయింది. తెలంగాణకు చెందిన ఎంతమందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారో చెప్పగలరా? తెలంగాణ వాదులుగా చెప్పుకుంటున్న వారు ఇందుకోసం కొట్లాడాలి గాని ఆంధ్ర ప్రాంతం పేరిట అకారణంగా ద్వేషించడం వల్ల ప్రయోజనం ఉండదు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం ఎన్నో వివాదాలను తెర మీదకు తెస్తుంటాయి. అసలు సిసలైన తెలంగాణ వాదులు ఆ మాయలో పడకుండా ప్రాంత ప్రజల ప్రయోజనాలు, హక్కుల కోసం కొట్లాడాలి. వాదం పేరిట గుప్పెడు మందికి ప్రయోజనం చేకూరినంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరినట్టు కానే కాదు. ప్రాంతాలుగా విడిపోయినందున ప్రజలుగా కలిసిమెలిసి తెలుగు జాతిగా అభివృద్ధి చెందడానికి పరస్పరం సహకరించుకోవడం మంచిది. వ్యక్తుల రక్షణ కోసం తెలంగాణ వాదం కవచంగా మారడం విషాదం కాక మరేమిటి? తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు మాత్రం అలాగే మిగిలున్నాయి. వాటిని సఫలం చేయడం కోసం ప్రయత్నాలు జరగాలి. ద్వేషాలకు స్వస్తి చెప్పి ఆ దిశగా కృషి చేస్తారని ఆశిద్దాం. వ్యక్తుల కోసం, పార్టీల స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని దుర్వినియోగం చేయబోరని ఆశిద్దాం.